హలో అందరికీ ఈరోజు వీడియోలో దొండకాయ రోటి పచ్చడి ప్రిపరేషన్. ముందుగా దొండకాయలను, టమాటాలను, పచ్చిమిరపకాయలను, కొత్తిమీర, కరివేపాకును నీట్గా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి అది హీట్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దొండకాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 4 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. సో మనకి దొండకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలోకి స్పూన్ జీలకర్ర, టమాటో ముక్కలు, కొత్తిమీరని, చిటికెడు పసుపు అనేది వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకి టమాటో కూడా మంచిగా మగ్గిపోయింది. అది చల్లారనించుకున్న తర్వాత రోటిలోకి మనం ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. అందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటూ కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పచ్చడి అనేది మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. అందులోకి ఎల్లిపాయలను వేసుకొని మరొకసారి కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఎల్లిపాయలు పచ్చిగా వేయడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అందులోకి ఫ్రై చేసుకున్న టమాటో పేస్ట్ని వేసుకొని అంతా మనం రెడీ చేసుకున్న దొండకాయ మిశ్రమం వేసుకొని మరొకసారి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టి అది హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన పోపును మనము పచ్చళ్ళలోకి వేసుకోవాలి. సో ఎంతో రుచికరమైన యమ్మీ దొండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అండి. ఈ రోటి పచ్చడి వేడి అన్నంలోకి కానీ దోశలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.